పవిత్రమైన తిరుమల క్షేత్రంలో టీటీడీకి చెందిన షాపుల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం 84 షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన శివానంద స్వామీజీ మాట్లాడుతూ, ఇది సాధారణ ఆరోపణ కాదని, టీటీడీ బోర్డు రికార్డుల్లోనే ఈ విషయాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా టీటీడీకి చెందిన కొన్ని టెండర్ షాపులు ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ అయినట్లు బోర్డు తీర్మానాల్లో నమోదై ఉన్నాయని అన్నారు. టీటీడీ ఆస్తి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తిగా భావించి ఈ దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులు ఎలా స్వాధీనం చేసుకున్నారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. చరిత్రలో ఎప్పుడూ వినిపించని విధంగా ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈ టెండర్ షాపులకు సంబంధించి 26 మంది వారసులు ఉన్నారని పేర్కొంటూ, సాధారణంగా ఆస్తి అక్రమంగా కబ్జా చేస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తారని, అయితే ఈ విషయంలో ఎందుకు అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజ నిజాలు బయటకు తేవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శివానంద స్వామీజీ డిమాండ్ చేశారు. చరిత్రలో టీటీడీ చరిత్రలో ఇంతకంటే పెద్ద స్కామ్ జరిగి ఉండదయ్యా. దాదాపు 40 సంవత్సరాలుగా, ఒకటి కాదు రెండు కాదు, 40 సంవత్సరాలుగా 50కి పైగా షాపులను వారి యొక్క ఇష్టానుసారంగా వాడుకుంటూ, షాపులను వాడుకోవటమే కాకుండా అమ్మి వేస్తూ ఉన్నారు కూడా కొందరు. అందులో వారసత్వ సంపదగా భావిస్తూ ఉన్నారు. అయ్యా టీటీడీ అధికారులారా, మీరు నిద్రపోతున్నారా 40 సంవత్సరాలుగా? ఇకనైనా నిద్రా వ్యవస్థ నుంచి మేల్కొనండి. 40 సంవత్సరాలు నిద్రపోయిన నిద్ర చాలు. మీరు ఇంకా శ్రీవారి ఆస్తులను, టీటీడీ ఆస్తులను అమ్మివేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంటే మీరు ఇంకా నిద్రావస్థలో ఉన్నారంటే టీటీడీ ఆస్తుల మీద మీకు బాధ్యత లేదా? టీటీడీ ఆస్తులను కాపాడేటువంటి పూర్తి బాధ్యత మీకు లేదా? అయ్యా టీటీడీ ఈవో గారు, అడిషనల్ ఈవో గారు గతంలో 2 సార్లు ఫిర్యాదు చేయటం జరిగింది. ఇప్పటి వరకు మీరు స్పందించడం లేదంటే దీని వెనక, ఈ భారీ స్కామ్ వెనక ఎవరు ఉన్నారు? ఈ యొక్క స్కామ్ని ఎవరి వెనకాల ఉండి నడిపిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క షాపులు, 50కి పైగా షాపులు నడిపేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క చర్య పూర్తిగా ఒకవైపు ఎండోమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా కూడా ఈరోజు మీరు స్పందించడం లేదు. మేము అడుగుతా ఉన్నామయ్యా అధికారులారా, అదే కనుక మీ యొక్క ఇంటిని ఎవరైనా అమ్మివేయాలని చూసినా, మీ యొక్క ఆస్తుల వ్యవహారంలో ఇటువంటి స్కామ్ జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఇదివరకు ఎప్పుడో వారి మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. మరి టీటీడీ ఆస్తుల విషయం లోపల ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు? అంటే టీటీడీ ఆస్తి అంటే మీ ఆస్తి కాదనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులందరూ కూడా, టీటీడీ ఆస్తి అంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తి. టీటీడీ ఆస్తి అంటే భక్తులందరి ఆస్తి. ఈ యొక్క వ్యవహారం లోపల కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. టీటీడీ ఆస్తులను కాపాడలేకపోతే మీరు ఎటువంటి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు తిరుమలలో ఉండి? తక్షణమే టీటీడీ ఈవో గారు, జేఈఓ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. టీటీడీ ఆస్తులను కాపాడటం మీ యొక్క బాధ్యత. మేము ఒకటే విన్నవిస్తున్నాము. అయ్యా చైర్మన్ గారు, రేపటి రోజున జరిగేటటువంటి టీటీడీ పాలక మండలి సమావేశం లోపల ప్రత్యేకమైనటువంటి చర్చ దీని మీద జరగాలి. 40 సంవత్సరాలుగా ఎటువంటి టెండర్లు నిర్వహించకుండా టీటీడీ యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఈ చర్యను ఖండించాలి. తక్షణమే మీరు టెండర్లను పిలవండి. మీరు వెంటనే ఈ యొక్క చర్య ఏదైతే ఖండించాలి, తక్షణమే టెండర్లను పిలిపించి నూతన టెండర్లను ఏర్పాటు చేసి ధర్మాన్ని నిలబెట్టాలి. టీటీడీ వారు చెప్తా ఉన్నారు, టీటీడీ స్లోగన్ చెప్తా ఉంది. ఏం చెప్తున్నారు? అడుగడుగునా కనిపిస్తూ ఉంది, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసి. ధర్మాన్ని కాపాడండి కాపాడండి అంటున్నారు. ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ మీద లేదా? ధర్మాన్ని మీరు రక్షించండి. అప్పుడు వచ్చేటటువంటి భక్తులకు చెప్పాలి, ధర్మో రక్షిత రక్షిత. శ్రీవారి ఆస్తులను కాపాడటం ముఖ్యమైనటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని కాపాడతారని టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ఈవో జేఈఓ గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము. లేని పక్షం లోపల తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మమేకమై భారీ ఉద్యమానికి పిలుపునివ్వాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.